జేజమ్మలో చూసి అబ్బా నా మనవరాలు ఇంత బాగా డ్యాన్స్ వేసింది, నా మనోడు ఇంత బాగా డ్యాన్స్ వేసాడు అని చెప్పేసి అని ఎట్లా అనుకుంటున్నారో అదేవిధంగా ఆ బిడ్డని ఇటువంటి డయాస్ మీద మరొకసారి చూసుకునేటువంటి రోజు రావాలి అని చెప్పేసి అంటే పేరెంట్స్ కూడా ఒక సింబాలిక్గా ఉండాలి, పేరెంట్స్ కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. పేరెంట్స్ ఇన్స్పిరేషను వాళ్ళ సింబాలిక్ అనేది ఎప్పుడు అంటే పిల్లలకి డిసిప్లిన్ అనేటువంటిది ఎలా ఉంటుంది, పంక్చువాలిటీ ఎలా ఉంటుంది అనేటువంటిది ముందు నేర్పించాల్సిన అవసరం ఉంటుంది. పంక్చువాలిటీ అంటే పేరెంట్స్ రాత్రి పిల్లవాడు వచ్చేసరికి 9:30 10 స్కూల్ నుంచి ఇంటికి పోగానే తల్లిదండ్రి ఒక టీవీ పెట్టుకొని ఒక మంచి సీరియల్ చూస్తా, లేకపోతే వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో చాటింగులు చేసుకుంటా వాటిని చూస్తూ ఉంటారు. ఇంటికి పోగానే ఆ పిల్లవాడి అటెన్షన్ కూడా కాసేపు సీరియల్ మీదకి పోతుంది. అట్లా పోవటం, ఓ మా వాళ్ళు ఇట్లా చేస్తున్నారు మేము ఇలా చేయొచ్చు అనేటువంటిది, దట్ ఈస్ నాట్ ది ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషను అని చెప్పేసానంటే ఇంటికి వెళ్ళినటువంటి పిల్లవాడిని వాడికి స్కూల్లో జరిగినటువంటిది ఏముంది నాన్న అని చెప్పేసి ఒక్క నిమిషం కూర్చోబెట్టి మాట్లాడుకోవటం, మాస్టర్లు ఎలా ఉన్నారు అని చెప్పేసి అడగటం, ఆ విధమైనటువంటి ఇన్స్పిరేషన్ ఇస్తే ఆ పిల్లవాళ్ళు ఎప్పుడైనా సరే భవిష్యత్తులో అద్భుతమైనటువంటి పిల్లగాళ్ళు అవుతారు. ఇన్స్పిరేషన్ క్రియేట్ కావడము అంటే తల్లి ముందు ఇన్స్పిరేషన్ ఉంటుంది. తల్లి చేసేటువంటి డిసిప్లినరీ మాట తీరు అనేటువంటిది చాలా అద్భుతంగా పిల్లల మీద ప్రభావితం కలుగ చేస్తుంటుంది. అది అందరూ మీరు చూసే ఉంటారు, వింటూనే ఉంటారు, ఆ విషయం మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక అడ్వకేట్గా నేను చూసినప్పుడు ఒక స్కూల్లో ఒక పిల్లవాడు టోటల్ ఇండిసిప్లైన్, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసరికి వాడికి పట్టుమని 14 సంవత్సరాల వయసు లేదు, వాడిని తీసుకెళ్ళి స్కార్పియో వెహికల్ డ్రైవింగ్ చేస్తాడట. వాడి తల్లిదండ్రి వాడు కూర్చొని ఉంటారు, పిల్లవాడి చేత డ్రైవింగ్ చేపిస్తారు. అట్లాగే వాడికి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తారు, బాగానే ఉంది. ఒక రోజు వాడు స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో ఇంటర్వ్యూకి వెళ్ళేసేసి పక్కన బోండాలు కొనుక్కొని క్లాస్ ఎగ్గొట్టి ఇంకో క్లాస్ పీరియడ్లో వాడు వస్తూ ఉంటే కరస్పాండెంట్ చూశాడు. చూసిన తర్వాత పిల్లవాడికి డిసిప్లిన్ అనేటువంటిది నేర్పించాలా, ఏదో పనిష్మెంట్ ఇచ్చి వాడిని క్రమబద్ధీకరణ చేయాలా, లేకపోతే వాడికి నాకెందుకు వచ్చింది, ఫీజు కట్టారు, వాడు వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు, చదువుతో నాకు సంబంధం లేదా అనేటువంటి దాంతో ఆ కరస్పాండెంట్ ఆలోచించకుండా వీడికి డిసిప్లిన్ అనేది నేర్పించకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి అని ఆ పిల్లవాడిని కేరింగ్ చేయడం జరిగింది. చేసినామంటే ఇంటికి పోగానే ఆ తల్లి అయినటువంటి రెస్పాన్స్ అనేటువంటిది, అమ్మో నా బిడ్డకి దెబ్బ తగిలిందే అని చెప్పేసి అని అంటూ ఇమ్మీడియట్గా ర్యాన్ టు ది మీడియా దగ్గరికి వెళ్ళిపోయింది. మీడియా దగ్గరికి వెళ్ళిపోయి మీడియా వాళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఒక కరస్పాండెంట్ మీద రిపోర్ట్ ఇచ్చింది. ఇక కొన్ని యంత్రాంగం అనేటువంటిది దాంట్లో పాజిటివ్ దృక్పథం కింద ఆలోచించే దానికంటే ఇదేదో లీగల్ యాక్షన్ అనేటువంటిది ఇనిషియేట్ చేయొచ్చు అని చెప్పేసి అని అండ్ ఇమీడియట్గా ఒక క్రైమ్ రిజిస్టర్ చేసి ఆ కరస్పాండెంట్ని తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టారు. ఇక్కడ మీ అందరికీ చెప్పేది ఏంటంటే 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, పిల్లవాడు అయినటువంటి డిసిప్లిన్ ఎలా ఉండాలి, వాడు చేసినటువంటి తప్పు ఏంటి, మాస్టర్ గారు ఇచ్చినటువంటి పనిష్మెంట్ ఏంటి, దానివల్ల వచ్చే పరిణామం ఏంటి అనేది ఆలోచించకుండా ఆ తల్లి తీసుకెళ్ళేసి ఆ కరస్పాండెంట్ని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. నెక్స్ట్ ఆ స్కూల్లో దాదాపుగా 1500 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఒక పిల్లవాడి యొక్క వాడి డిసిప్లిన్ నేర్పించడం కోసం చేసినటువంటి ఒక ప్రయత్నాన్ని ఆ తల్లి చేసినటువంటి కారణం వల్ల ఆ కరస్పాండెంట్ ఆ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ స్థాయికి తీసుకురావడం కోసం దాదాపుగా 10 సంవత్సరాల కాలం పాటు అతని భార్య అహోరాత్రులు కష్టపడ్డారు. 100 స్ట్రెంగ్త్ నుంచి దాదాపు 1500 స్ట్రెంగ్త్ వరకు ఆ స్కూల్ని తీసుకెళ్లారు. అదంతా ఒక పార్ట్ అయితే వాళ్ళకు జరిగిన వ్యక్తిగత నష్టం ఒకటి,
1500 మంది పిల్లల మీద ఆ తల్లి చేసినటువంటి చర్య ప్రభావితం చేసింది. ఎలాగా? పిల్లవాడు అనేటువంటి వాడికి ఒకటి గౌరవం ద్వారా రావాలి, రెండు వచ్చేసరికి భయం ద్వారా రావాలి. గౌరవము భయము రెండు లేకపోతే ప్రవర్తనలో అనేటువంటిది క్రమబద్ధీకరణ అనేటువంటిది ఉండదు. ఈ 1500 మంది పిల్లల మీద ఈ యొక్క ప్రభావం ఎక్కడ పడుతుందో అని చెప్పేసి ఆ కరెస్పాండెంట్ పడ్డటువంటి మనోవేదన అనేటువంటిది చెప్పనలిగా అనేటువంటి మనోవేదన పడ్డాడు. అతను వచ్చి, సార్ నా మీదైతే కేసు పెట్టారు, బాగానే ఉంది, రేపొద్దున ఏ పిల్లవాడిని తప్పు చేస్తున్నాడు అనేటువంటిది దండించటం, మాట ద్వారా దండించటం లేదా మరొక విధంగా అయినా సరే చేయించే పరిస్థితి లేకపోతే కంట్రోలింగ్ ఎలా వస్తారు సార్? కంట్రోలింగ్ రాకపోతే చదువు రాదు కదా, చదువు రాకపోతే పిల్లవాడి భవిష్యత్తు ఎలా ఉంటుంది సార్ అన్నాడు. బాబు, సమయానుకూలంగా సమయస్ఫూర్తిగా మీరైతే చేసుకుపోవాల్సిందేనో, చట్టాలు అనేటువంటివి ఎన్ని ఉన్నా ఆ చట్టాలకు సంబంధించినటువంటిది ఆలోచిస్తే ఒక్క అడుగు ముందుకు వేయలేరు. మీ పని మీరు చేసుకోండి అయ్యా, మీకే ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటాం కోర్టులో అని చెప్పేసి అష్యూర్ చేసాం. ఆ కరెస్పాండెంట్ని కూడా ఆ ప్రాబ్లం నుంచి గెట్ ఓవర్ చేసాం. కానీ ఇష్యూ ఏంటంటే, తల్లిదండ్రులు మీ అందరినీ సభాముఖంగా నేను కోరుకునేది ఏంటంటే, విద్య అనేటువంటిది ఆల్మోస్ట్ ఆల్ ప్రేమతోటి చదువుకునేటువంటి పిల్లలు ఒకరికి ఉంటారు. చదువు అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటిది, దీన్ని ఎలా చదువుకోవాలి, దీన్ని ఎలా అవాయిడ్ చేయాలనేటువంటిది ఎక్కువ మంది ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి ప్రయత్నం చేసేటువంటి పిల్లలకు సంబంధించి తల్లిదండ్రులకు, గురువులకి, చుట్టుపక్కల వారు అందరి మీద కూడా బాధ్యత ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఆ క్రమశిక్షణ అనేటువంటి నేర్పించటం ఏ విధానంలో అంటే, పిల్లవాడు అనేటువంటి వాడిని మార్పు కోసం ఏ పరిస్థితి అవసరమవుతుంది అని ఆలోచిస్తారో దాని సముచితమైన ఆలోచనతో వాడిని క్రమబద్ధీకరణ చేయాల్సి ఉంటుంది. లేకపోతే పిల్లల భవిష్యత్తే చాలా ఇబ్బందికరమైనటువంటిది అవుతుంది. ఇది ఒక ప్రాక్టికల్గా నేను చూసినటువంటి ఉదాహరణ, తల్లిదండ్రులకు ముందుగా కాషన్గా చెప్తున్నది. మరొకటి ఏంటి అంటే, ఇక్కడికి వచ్చేసరికి మేనేజ్మెంటు, స్కూలు వీళ్ళ తరపున ఉన్నటువంటిది సభాముఖంగా గర్వకరం నేను చెప్పగలిగేది ఒకటి జయరాం రెడ్డి. ఈ స్కూల్ విషయానికి వచ్చినప్పుడు జయరాం రెడ్డి ఒక విషయం మీద నా దగ్గరకు వస్తే, జయరాం రెడ్డి ఈ పూట నా దగ్గరకు వచ్చాడే, జయరాం రెడ్డి దగ్గర ఉన్న స్కూల్లో పిల్లలందరూ ఏమైపోతారు, జయరాం రెడ్డి తొందరగా పని చూసుకొని వెళ్ళిపోయా, నా దగ్గర ఎక్కువసేపు ఉండొద్దు అని చెప్పేసి చెప్తాను నేను. డిసిప్లైన్ అనేటువంటి దానికి ఒక మచ్చుతుండగా జయరాం రెడ్డి. నేను కూడా చాలా ఒకసారి ఫీల్ అవుతుంటాను అనమాట, నా పిల్లల్ని జయరాం రెడ్డి మన లాంటి మాస్టర్ ఎవరన్నా ఉండి వాళ్ళ దగ్గర చదివించుకొని ఉంటే బాగుండేదేమో అని చెప్పేసి. లక్కీ శ్రీనివాసరెడ్డి ఫర్ హ్యావింగ్ ఎ ఫ్రెండ్ సచ్ as జయరాం రెడ్డి. యూ ఆల్ ది పీపుల్ ఆర్ వెరీ గ్రేట్. నెక్స్ట్, మీ అందరి సమాముఖంగా కోరుకుంటున్నా, ఇప్పుడున్నటువంటిది కార్పొరేట్ అందరూ కూడా కార్పొరేట్ సెక్టార్ అని చెప్పేసి అనేటువంటిది బాగా పరిగెత్తిస్తూ ఉన్నారు పిల్లల్ని. అఫ్కోర్స్ నేను కూడా ఆ కోవకు చెందినవాడిని. ఒకరోజు ఒక కోర్టులో జడ్జి గారితో మాట్లాడుతుంటే ఆయన ఇన్సిడెంటల్గా అడిగారు, సార్ మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారండి అని అడిగాను నన్ను. అడిగితే పలానా కాలేజీలో చదువుతున్నారండి అన్న. ఎందుకు సార్ చదువుతున్నారు? నేను చాలా బాధితుడిని సార్ ఆ కాలేజీలో అన్నాడు. ఏందండి అన్నా. ఏముంది సార్, మనము జైలు విజిట్ పోతుంటాం, మీరు మీ పిల్లవాడు చదువుకున్నటువంటి కాలేజ్ చూసారా అన్నారు. అవును సార్ చూసాం సార్ అన్నారు. జైలుకు దానికి తేడా ఏమన్నా ఉందా అన్నారు. సార్ మీరు ఎప్పుడన్నా వెళ్ళి చూడండి, ఈ కార్పొరేట్ కాలేజీల్లో లిటరల్లీ జైలు విజిట్ చేసినప్పుడు, ఆ కార్పొరేట్ సెక్టార్లోకి వెళ్ళి విజిట్ చేసినప్పుడు రెండు ఒకటే రకంగా ఉన్నాయి. వాళ్ళు ఒక టైమింగ్స్ ప్రకారంగా జైల్లో రిలీజ్ చేస్తారు, రిలీజ్ చేసి ఆ తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి బ్యారక్లో కూర్చోబెడతారు. పిల్లలకు కూడా అదే పరిస్థితి ఉంది. కానీ అక్కడికి వచ్చినటువంటి పరిస్థితిని చూస్తే అక్కడ రెండు కేటగిరీస్ కనిపిస్తున్నాయి. ఒకటి వాళ్ళకి ఆదాయాలు ఇచ్చేటువంటి పిల్లలు, రెండు వాళ్ళకి డబ్బులు ఇచ్చేటువంటి పిల్లలు. ఈ రెండు కేటగిరీస్నే వాళ్ళు గమనిస్తూ ఉంటారు. డబ్బులు ఇచ్చేటువంటి పిల్లల్ని తీసుకొచ్చి ఒక రకమైన బ్యారక్లో కూర్చోబెడుతున్నారు, పేరు తెచ్చేటువంటి పిల్లల్ని తీసుకొచ్చి ఒక రకమైన బ్యారక్లో కూర్చోబెడుతున్నారు. అటువంటి కార్పొరేట్ సెక్టార్లో కాకుండా ఇక్కడ ఎక్కడో మన ప్రకాశం జిల్లాకు ఒక మారుమూలలో
ఒక మంచి విద్యను ఇవ్వాలి అనేటువంటి ఏకైక తపనతోటి చేయాలి. ఎంతైనా సరే కష్టపడాలన్నా పిల్లలకి ఇంపార్టెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, కానీ వాళ్ళ దగ్గర నుంచి మనం ఎంత తీసుకుంటున్నాం అనేటువంటిది రిలవెంట్ కాదు అనేటువంటి తపనతోటి పనిచేస్తున్నటువంటి నా తమ్ముళ్ళు ముగ్గురు, వాళ్ళు బ్రహ్మ విష్ణు శివుడు అని చెప్పేసి అనుకోవాలో లేకపోతే త్రిమూర్తులు అనుకోవాలో, కానీ వాళ్ళ తపన చూస్తే రియల్లీ మెచ్చుకోదగినటువంటి విషయం. ఈ యొక్క పామూరులో ఉన్నటువంటి ప్రజానీకం చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి స్కూల్ సెలెక్ట్ చేసుకోవడం అనేటువంటిది కూడా ఇట్ ఈస్ ఈ రోజు కాదండి, మీ పిల్లలు ఏదో ఒక రోజున ఒక స్థాయికి వచ్చిన రోజున అది ప్రేరేపణ అనేటువంటిది ఆ పిల్లలకి బీజం ఎక్కడ ఏర్పడింది అంటే ఇదే స్కూల్ ద్వారా కలగాలి అనేటువంటిది మీ ఆలోచనకే వస్తుంది, కలిగిందనే ఆలోచన వస్తుంది. ఎందుకనంటే మనకున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత సర్వీసెస్లో ఐఏఎస్ అనేటువంటిది ఫస్ట్, యూపీఎస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వచ్చేటువంటి ఫస్ట్ది ఐఏఎస్ని కావాలి, నెక్స్ట్ ఉన్నటువంటి ఐపీఎస్లు కావాలి, ఐఆర్ఎస్లు కావాలి. అంటే ఇది ఒక డ్రీమ్ అనమాట. ఎప్పుడైనా సరే ఢిల్లీ పోయి కానీ ఈ యొక్క సివిల్ సర్వీస్ కోచింగ్ తీసుకునేటువంటి వాళ్ళని చూస్తుంటే ఆ కోచింగ్లు అయిపోయేంత వరకు, ఆ సీట్ వచ్చేంత వరకు ఒక పిచ్చి వాళ్ళలాగా తిరుగుతారు సార్. మిమ్మల్ని అంటున్నాం అనుకోవద్దు సార్, అదొక డ్రీమ్ అనమాట. చదవాలి 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 అని చెప్పేసి ఒకటే చదువుతూ ఉంటారు. ఎన్ని గంటలు కష్టపడుతున్నామో అని చెప్పేసి చదువుతూ ఉంటారు. ఆ కష్టపడటము అనేటువంటిది దాని రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే మీ పిల్లవాడు 10కు 10 మార్కులు వచ్చినాయి అని చెప్పేసి అని అన్నప్పుడు, అబ్బా మా వాడికి ఇన్ని మార్క్స్ వచ్చినాయి, తల్లిదండ్రులు మీరు ఎలా సాటిస్ఫై అవుతుంటారో ఆ పిల్లవాళ్ళు వాళ్ళ యొక్క సెలక్షన్ వచ్చింది అనుకున్న రోజున పడేటువంటి సంతోషం అద్భుతమైనటువంటి సంతోషం. మీ పిల్లలకి ఈ స్థాయి నుంచే ఒక ఎల్కేజీ యూకేజీ నుంచే అటువంటి పెద్ద చదువులు చదివి అంత కష్టపడి ఒక స్థాయికి దేశీయ స్థాయిలో ఉద్యోగాలు సంపాదించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి మీ అందరి ముందు కూర్చోబెట్టి ఒక ఇన్స్పిరేషన్ క్రియేట్ కావటం అంటే ఇన్స్పిరేషన్ క్రియేట్ చేయడం కోసం తపన పడుతున్నటువంటి ఈ ముగ్గురు త్రిమూర్తులకి సభాముఖంగా మీ అందరి తరపున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది నేనేదో సభ మీద